I want to take the opportunity to encourage you because we all have a reason to go and make disciples to all nations. మరి ఈ ఈ యొక్క మరి మనకు దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మనం సమస్త లోకానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఆయన ఆజ్ఞ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మరి దేవుడు మీ మధ్యలోనికి మరి ఈ రోజు నన్ను తీసుకుని వచ్చి దేవుని మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి దేవునికి స్తోత్రం తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇది మనందరి యొక్క బాధ్యత అండి ఇది. ఆమేన్. హల్లెలూయా. Jesus told his disciples that in Matthew 28 and 19 through 20, Matthew chapter 28, verses 19 through 20, um, go and make disciples of all nations and baptizing them in the name of the Father and the Son and the Holy Spirit, and to pretty much observe all the commandments that He gave us, and to say that He's with us every step of the way. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాల్లో ఆయన చెప్పారు కదా, ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని మరి యేసయ్య చెప్పారండి. మరి ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. We have to go and put action to us actually moving. We have to start doing things and not just sit to be lazy or anything of that nature. We have to be excited to go and share the gospel to anybody who will listen to what we're doing or what we're giving. Giving out Jesus's love is what the main part of the gospel, to let them know that there's a God, is Christ, that's there to help us. మరి మనం ఆ యొక్క ఆ మాట చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఏదో ఒక చోట మరి సోమరితనంగా మనం ఏమి ఎక్కడికి వెళ్ళలేనటువంటి స్థితిలో ఒక చోటే ఉండి మరి ఆ ఉండమని చెప్పలేదు కానీ, మరి మీరు ఒక ఒక చోట కూర్చుని ఉండి మరి మీరు పని చేయండి అని చెప్పలేదు కానీ, మీరు సర్వలోకానికి వెళ్ళండి. మరి మీరు ఆ వెళ్ళడం అనేటువంటిది మీరు ఆ యొక్క మరి మీరు ఒక అడుగు మీరు ఆ యొక్క కార్యాన్ని చేయడానికి ముందుకు వెళ్ళండి, ఒక చోట ఉండొద్దు. మరి అన్ని ప్రాంతాలకు మీరు వెళ్ళండి, అన్ని దేశాలకు మీరు వెళ్ళండి అనేటువంటి అర్థము ఇస్తూ ఉంటుందండి. Evangelism gives people Jesus. And we are all called to evangelize, which is the word of discipleship, of making disciples. And we have to stamp out and defeat fear so that fear won't stop us from giving out Jesus. మరి ఈ విధంగా శిష్యులను తయారు చేయడం అనేటువంటిది మరి ఆ యొక్క దేవుని కొరకు ఆత్మలను సంపాదించడం అనేటువంటిది మరి మనము ఆ యొక్క త్యాగపూరితంగా మనము సమర్పణతో మనము ఆ కార్యము చేయవలసి ఉంటుంది. మరి ఆ యొక్క అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, అనేకమైనటువంటి మరి ఆ యొక్క అవమానాలు నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ యొక్క వీటన్నిటిని కూడా ఓర్చి మరి ఆ యొక్క ప్రభువును మరి ఆ ప్రభు ప్రేమను ఇతరులకు చూపించే విషయంలో మనం ముందుకు సాగిపోవాలి. ఆ సమయంలో దేవుని సహాయం మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Do you have the confidence to give out Jesus to someone who needs him? We are faced with many people who may not have the privileges that we have, but we can give them Jesus to help build up their spiritual life so that they can have a physical life complete in God. మరి మరి ప్రజలైనటువంటి వారు మనకున్నటువంటి అవకాశాలు వారికి లేకపోవచ్చు, మనకున్నటువంటి పిలుపు వారికి దగ్గర లేకపోవచ్చు. మరి ప్రభు అయితే మనకు పిలుచుకున్నాడు, మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో తలాంతులు ఇచ్చాడు. వీటన్నిటిని మనం ఆధారం చేసుకుని ప్రభు కొరకు సాక్షులంగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. ఆమేన్. హల్లెలూయా. You're being sent to do a work. You're being sent to do a work that um, it's supposed to be pleasing to Jesus. It is not our own work. It is not what we want. It's not how we want it. It is that what Jesus has commanded us to do. If we are disciples, we are giving someone else the opportunity to be disciples.
మరి ఆ యొక్క మనము ఆ యొక్క దేవుని శిష్యులంగా దేవుని వెంబడించే వారంగా మనము ఒకచోట ఉండి మరి కార్యము చేయడము కాదు కానీ మరి ఆ యొక్క అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి ప్రభువును మరి ఇతరులకు పరిచయం చేసేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. You have to know what you have been called to do. You have to know that you are a disciple maker. You have to know that you have a reason of being here on this earth to give God glory to who he is. మరి ఆయన మరి మనము ఆ యొక్క మనల్ని దేవుడు పిలుచుకున్నటువంటి ఒక ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం ఎటువంటిదంటే మరి మనము ఆయన కొరకు మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నారు, ఆయన నియమించుకున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం. As you're giving out Jesus, please understand that the devil himself will try to stop you from advancing God's kingdom. మరి ఆ యొక్క మరి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. జాగ్రత్తగా మరి ప్రతి కార్యాన్ని మీరు చేయాలి. ఎందుకంటే మరి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఆటంకపరచడానికి సైతాను అపవాది మిమ్మల్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. There are obstacles that you will face almost on a daily basis when you're trying to advance the kingdom of Christ, because the kingdom of darkness does not want Christ to be given to anybody. We have the power to overcome the devil himself. మరి మీరు ఆ యొక్క పోరాడేది మరి ఆ యొక్క మరి ఆ మనుషులతో కాదు కానీ మరి ఆ యొక్క దేవునికి శత్రువు అయినటువంటి అపవాదితోనే మీరు పోరాడతారు. ఎందుకంటే అపవాదికి దేవుని సువార్త జరగడం అంటే దేవుని పని జరగడం అంటే ఇష్టం ఉండదు. కాబట్టి మొట్టమొదట వాడే మిమ్మల్ని అడ్డుకుని మరి మీ కార్యాలు నెరవేర్చబడకుండా వాడు మీకు మరి ఎంతగానో ఆటంకపరుస్తూ ఉంటాడు. Please understand that the Jesus that lives in you has power within you, and you have power to overcome the enemy. మరి ఈ యొక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరి మీరు అపవాది చేత మీరు శోధించబడుతూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఎలాగా మరి మా పరిస్థితి ఏంటి అనేటువంటిది మీరు భయపడవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారే మరి ఆయన స్వయంగా మరి మీకు ఆ యొక్క అన్ని విషయాల్లో ఆయన సహాయం చేసి మరి మీకు ఆయన మిమ్మల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఆయన మీకు తోడుగా ఉండేవాడుగా ఉంటారు. I always tell my church that if you are excited about Jesus, if you're excited about your church, if you're excited about what you have been purposed for, others will become excited as well, because they want to know what makes you so excited to do what you do. మరి అయ్యగారు ఎప్పుడు కూడా తన సంఘంలో ఈ మాట చెప్తా ఉంటారు. ఏమనంటే మరి మరి మీరు నా సంఘంలో ఉండడానికి బట్టి మీరు ఆ యొక్క ఎంతగానో ఆనందిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే దేవుణ్ణి మీరు వెంబడిస్తున్నారని నేను ఎంతగానో ఆనందిస్తున్నానని ఆయన చెప్తారు. మరి మీరు చేసే ప్రతి పనిలో క్రైస్తవుడిగా మీరు చేసే ప్రతి పనిలో దేవునికి లోబడే విషయంలో వాక్యానుసారంగా జీవించే విషయంలో మీరు ఎంతగానో మరి ప్రోత్సహించబడుతున్నారు. దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నారు, విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారు, ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నారు, వాక్యపఠనంలో ఎదుగుతూ ఉన్నారు. మరి ఈ విధంగా మీరు ఎదగడం వల్ల మీరు ఎంతగానో ఆనందంతో సంతోషంతో మీ జీవితాలు సమాధానంతో మీరు జీవించగలుగుతున్నారని నేను వారితో చెప్తా ఉంటాను. Don't be ashamed of the Christ that you serve, because the Bible says if you're ashamed of him, he'll be ashamed of you. So please don't be ashamed of who you serve in Christ, because he wants you to advance his kingdom. He wants you to advance what his heart has for his people. మరి యేసయ్య మరి ఏ విషయంలో కూడా మరి ఆయన నిన్ను రక్షించడానికి ఆయన దేని విషయంలో కూడా ఆయన సిగ్గుపడలేదు. నీవు కూడా ఆయన కార్యం చేసే విషయంలో నువ్వు సిగ్గుపడడానికి వీల్లేదు. మరి అందుచేతే మరి ఆయన నీ యొక్క జీవితంలో మరి ఏ విధంగా కూడా మరి నీవు మనుషులు ఎదుట నా నామం నిమిత్తము నీవు ఒప్పుకొనకపోతే నేను పరలోకంలో నేను ఒప్పుకోను అని ఆయన సెలవిచ్చారు. కాబట్టి మరి మనం ఆయన పని చేసే విషయంలో, ఆయన కార్యాలు చేసే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో మరి ఆయన ప్రేమను ఇతరులకు తెలియజేసే విషయంలో మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. ఎప్పుడు కూడా సిద్ధపడి ప్రభు కొరకు ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ హోలీ స్పిరిట్. ఆమేన్. Remember the reason of why you gave your life to Christ. And if you remember that reason and hold on to that reason, as you have become a disciple, you're advancing the kingdom of Christ.
మరి ఎప్పుడైతే మరి నువ్వు ఎందుచేత అసలు క్రైస్తవుడిగా మారావు, ఎందుచేత దేవుని పరిచర్య చేయాలనుకున్నావు, ఎప్పుడు నీవు మొట్టమొదట ఎందుకు నిర్ణయం తీసుకున్నావు, ఆ దినాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి ఆ దినాన్ని నువ్వు ఎలాగ ఆవేశంగా నువ్వు నిర్ణయం తీసుకోలేదు కానీ మరి ఎంతో గొప్ప మరి ప్రేరణతో, ఎంతో గొప్ప ప్రోత్సాహంతో యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు చేసినటువంటి త్యాగానికే నీవు ఆ కార్యాన్ని నీవు చేశావు. నీవు దేవుని కొరకు సమర్పించుకుని ఆయన పని చేయడానికి నువ్వు ఇష్టపడ్డావు, పూనుకున్నావు అనేటువంటి దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీకు ఆ యొక్క గొప్ప అనుభూతిని నీవు మరలా మరలా పొందుకోగలుగుతావు. It was your reason of why you gave your life over to him, and it caused you to become a disciple. And so because you were able to be compelled to come in, that is your reason to also testify to someone else to have a compelling to come in. మరి ఈ విధంగా నువ్వు ఆ యొక్క ఎలాగైతే ప్రభు నిన్ను ప్రేమించి మరి ఎంత ఘోరమైన పాపిగా నీవు ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను పిలుచుకున్నాడో, మరి ఆ నీ నిజస్థితి నీకు తెలుసు కాబట్టి నీలాంటి ఘోరమైనటువంటి పాపినే యేసయ్య పిలుచుకున్నాడంటే మరి నీ ప్రక్కన నీ పొరుగువాడు నశించిపోతున్నటువంటి ఆయన్ని కూడా మరి అటువంటి ఘోరమైనటువంటి పాపంలో ఉన్నటువంటి ఆయనను మరి లేదా మరి స్త్రీని మరి లేదంటే మరి నీ యొక్క తోటి సహోదరుని నువ్వు అదే ప్రేమ దేవుడు అతని ఏళ్ళ కూడా కలిగి ఉన్నాడని, అతన్ని దేవుడు రమ్మనుచున్నాడని, మరి ఆయన ఆహ్వానిస్తున్నాడు అనేటువంటిది, ఆయన ప్రేమను తెలుసుకోమని తెలియజేస్తున్నాడు అనేటువంటిది, మరి ఆయన మార్గాల్లో నడుచుకుని జీవితం ధన్యం చేసుకోవాలనేటువంటి విషయాన్ని అతనికి బోధించి మనం అతన్ని ప్రభు వైపు నడిపించవలసిన వారంగా ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Many won't understand why you are passionate about what you do, but it's the love of Jesus that keeps you moving, because the Bible says that Jesus says, love and kindness have I drawn thee. And as you're being drawn to him, give that same love that Jesus has shown you to draw somebody else. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రేమ అయితే నీ ఎడల చూపించి మరి నిన్ను ఆయన వైపు ఆకర్షించుకోవడానికి ఎటువంటి త్యాగం అయితే చేసి ఆయన ఎటువంటి మరి కార్యాన్ని అయితే సిలువలో ఆయన చూపించారో, ఎటువంటి ప్రేమనైతే ఆయన నీ ఎడల చూపించి నిన్ను చేర్చుకున్నారో, అదే ప్రేమను నీవు ఆ యొక్క నీ పొరుగువాని ఎడల చూపించి నీ యొక్క ఆ స్నేహితుని ఎడల, నీ చుట్టుపక్కల ఎవరైతే నశించిపోయే ఆత్మలు ఉన్నారో వారి ఎడల నీవు చూపించి నీవు ప్రభు వైపు ఆకర్షించడానికి నీవు కార్యం చేయవలసిన వాడుగా ఉన్నామండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. People will mock you. People will try to discredit you. People will try to come against you because you're so strong in God, but you have to remain faithful regardless of what or who comes against you. మరి నీకు వ్యతిరేకంగా ఎంత గొప్ప గొప్ప వారు ఎదురొచ్చినా మరి నీకు ప్రజలందరూ కూడా నీకు వ్యతిరేకమయ్యి నిన్ను దూషిస్తూ నిన్ను మరి లేనిపోయిన మాటలు, అనవసరమైనటువంటి మాటలు పలుకుతూ మరి నిన్ను ఎంతగానో బాధ పెడుతున్నప్పటికీ కూడా మరి ఆ యొక్క నీకు కలిగి ఉన్నటువంటి ప్రభువునందు నీవు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఏదైతే నీ పొరుగువాని ఎడల నశించిపోయేటువంటి వారి ఎడల నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఎన్నటికీ కూడా మార్పు చెందకూడదు. ఆ ప్రేమలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఆ ప్రేమలో నువ్వు స్థిరుడవైండి ఆ యొక్క ప్రభు కొరకు అనేక మందిని, నశించిపోయేటువంటి వారిని అనేక మందిని సంపాదించేవాడుగా నీవు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. If I could sum up everything that I've said, the main words I can give you today or tonight in your time is to remain faithful to the call that Christ has given you to do. మరి నేను ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా నేను చెప్పే మాటల యొక్క అర్థం ఏమై ఉంటుందంటే మరి మీరు ఎంతగా మరి ఈ యొక్క మరి ప్రభు కొరకు మీరు చేయాలన్నా, మరి ఎంతగా మీరు ప్రభువును ప్రేమించాలన్నా మరి మీరు చేయవలసింది ఏంటంటే మరి మీరు నమ్మకస్తులుగా ఉండండి, దేవుని యందు విశ్వాసంలో మీరు ఎదగండి, మీరు దేవుని పని యందు మీరు ఆసక్తి పరులయ్యండి, అనేక మందిని ఆ యొక్క ప్రభు వైపు నడిపించేవారుగా ఉండండి, ప్రభువుని ప్రేమించేవారుగా ఉండండి, విశ్వాసంలో బలపడేవారుగా ఉండండి అనేటువంటిది నేను చెప్పే మాటల యొక్క సారాంశం అనేటువంటిది మీరు గుర్తించాలి. Being in Christ does not exempt you from going through tests and trials. We all have our tests and trials that we have to go through, but it prunes us or it shapes us, even in iniquity, to keep on going. That Christ is with us
through anything that we may be dealing with. మరి ఆ యొక్క మరి మీరు మనలో మనం ప్రతి ఒక్కరం కూడా మన జీవితాల్లో అనేక శ్రమలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం, అనేక ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. మరి మీకు మాకు మనందరికీ కూడా శ్రమలు అనేటువంటివి, ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. మరి క్రైస్తవ జీవితంలో మరి ఆ యొక్క చాలా సులువైన జీవితం కాదండి, అది ఎన్నో శ్రమలతో ఇబ్బందులతో కూడిన జీవితం. కాబట్టి మరి ఆ యొక్క మరి క్రీస్తును మరి ఆ యొక్క ప్రకటించే వారిగా ఉన్నటువంటి మనం ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ కూడా ప్రభు ప్రేమను ఇతరులకు తెలియజేసే వారిగా మనం ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. You must remain in God despite the many tests and trials. James, in the book of James, it says, so where we have to count it all joy as we go through different or various trials. మరి ఆ యొక్క మరి యాకోబు భక్తుడు మరి చెప్తా ఉన్నాడు కదా, మరి ఇదిగో మరి మీరు అనేకమైనటువంటి శ్రమల గుండా మరి మీరు వెళ్తున్నప్పుడు మరి మీకేదో మరి కొత్తగా జరిగిందని మీరు ఆశ్చర్యపడొద్దు. మరి ఇవన్నీ కూడా మరి మీరు ఆ యొక్క పొందుకుంటూనే మరి ఆ యొక్క శ్రమల గుండా మీరు వెళ్తూనే మరి ప్రభువుకు నమ్మకస్తులుగా మీరు ఉండాలని యాకోబు భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. Your life in God, your life in Christ matters so much. So you cannot give up on what Christ is compelling you to do. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే నీ జీవితంలో ఆయన చెయ్యాలి, నువ్వు ఆ యొక్క మార్గాల్లో వెళ్ళాలి అనేటువంటిది ఆయన కోరుకుంటున్నారో, ఆయన కోరుకున్నటువంటి ఆ యొక్క ఆలోచన ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా మరి నీవు చేయడానికి ఎల్లప్పుడూ కూడా నీవు సిద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. How you live your life determines how others will follow Christ. మరి ఇతరులైనటువంటి వారు మరి దేవుని వైపు ఆకర్షించబడాలంటే నీ జీవితము, నీవు జీవించే జీవితము మాదిరి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమండి. We have to mimic Christ in our lives as we expect others to. We cannot be a hypocrite and tell others to do something that we are not willing to do. మరి మనము వేషధారమైనటువంటి క్రైస్తవ జీవితం మనం జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే మనం మాదిరికరమైనటువంటి క్రైస్తవం జీవించాలి. మనము ఆ యొక్క క్రీస్తును పోలి మనం నడుచుకోకుండా మరి మీరు క్రీస్తును పోలి నడుచుకోండి అని ఇతరులకు మనం చెప్పడం అనేటువంటిది వారు చెప్పినా వారు వినరు. అందుచేత మొట్టమొదటిగా మనము క్రీస్తుని పోలి నడుచుకుంటూ మరి ఇతరులను మీరు క్రీస్తుని పోలి నడుచుకోండి అని పౌలు భక్తుడు సెలవిచ్చిన రీతిగా మరి ఆ యొక్క మనం కూడా మాదిరికరమైనటువంటి జీవితం జీవించి వారిని ప్రభు వైపు ఆకర్షించే వారిగా ఉండాలి. And most importantly, if I can leave you with a thought, is that have to know that God is with you wherever you go, whether you go to testify or whether you go to speak to family, friends, strangers, whomever, to know that Christ is with you wherever you go. మరి మీరు ఒకటి మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు, ఏంటంటే మరి మీరు ప్రభువు మీతో, ఆయన సన్నిధి మీతో ఎల్లప్పుడూ ఉంది. మరి మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మీతో వస్తా ఉన్నారు. ఆయన మరి మిమ్మల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. మరి నిన్ను విడివని నిన్ను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉండి ఆయన నడిపిస్తున్నాడు అనేటువంటిది మీరు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదండి. As you go and to go to talk to others or go to evangelize to others, carry God with you, have a peace of God about you, and also understand that the devil is defeated because Christ lives inside of you. You have the victory. మరి ఎప్పుడైతే క్రీస్తుని యందు నివసిస్తా ఉన్నారో, మరి ఎప్పుడైతే క్రీస్తుని హృదయంలో ఉన్నారో, మరి నీవు ఆ యొక్క ఓడిపోయేవాడుగా ఎంత మాత్రం ఉండరు. కానీ ఆయన సన్నిధి నీతో ఉన్న కాబట్టి, ఆయన నీతో ఉన్నారు, నీలో ఉన్నారు కాబట్టి నీవెప్పుడు కూడా జయకరమైనటువంటి జీవితం జీవించేవాడు. అన్ని విషయాల్లో కూడా నీవు విజయాన్ని పొందుకొని మరి నీవు ఆయన కొరకు సాక్షిగా ఈ లోకంలో నీవు జీవిస్తావండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Matthew chapter 28 verse 19 through 20. Take those words with you. మరి ఆ యొక్క మత్తయి సువార్తలో మరి ఆ యొక్క 28వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలు 19:20లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ మాటలు యేసయ్య ఆరోహణం అవడానికి ముందుగా చెప్పినటువంటి మాటలు మనం చదువుకున్నామండి.
And as God gave the authority to Jesus, and when you accepted Christ, Christ came into you. And so you now have that same authority to go and um, advance his kingdom. Don't move in fear. Don't move in sadness, but move in joy, in happiness, knowing that you are a disciple maker because you have become a disciple of Christ. ఆమేన్ ఆమేన్. నీవెప్పుడు కూడా మరి ప్రభు పిలుపునకు నువ్వు లోబడి ప్రభు చేయమన్నటువంటి కార్యాన్ని నువ్వు చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. మరి ఆయన ప్రతినిధిగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా నీవు వెళ్తున్నావు కాబట్టి నీకు ఆ యొక్క మరి నీవు ఒక శిష్యుడిగా శిష్యులను తయారు ఒక దేవుని ఆ శిష్యులను తయారు చేసేటువంటి ఒక ఒక గొప్ప ఆ యొక్క ఆధిక్యత నీకు ఇవ్వబడిందని నీవు గుర్తించి ఆ విధంగా నీవు ధైర్యముగా మరి ఎటువంటి అనుమానం ఎటువంటి భయము లేకుండా నీవు ముందుకు సాగిపోయేవాడుగా ఉండాలి. ప్రభు కొరకు అనేక ఆత్మలు సంపాదించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. Amen. Amen. Pastor, that's all that I have. I just wanted to give a little encouragement to tell you to keep on going and keep on advancing the kingdom of Christ. మరి ఈ విధంగా మరి 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 మీకు ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మరి ఇదే ఈ విషయాలు మరి మీకు తెలియజేయాలని మిమ్మల్ని ప్రోత్సహించాలని మరి నేను సిద్ధపడి వచ్చానండి. మరి ఈ మాటలు నేను తెలియజేశాను. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటిది మీరు తెలియజేయాలన్నా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ సార్ for sharing these wonderful and encouraging messages. This message is really needed in this time. Really, Holy Spirit is speaking through you because in the situations going on in India, with difficult situations, many people of God is facing many problems in their lives and persecution and so many problems in their lives and putting their jails and killing them and beating them. In this situation, these words are very encouraging and very much blessed because we God gave this opportunity to us to work for him and to stand for him, to be a witness for him, to make disciples, that is disciple maker. We are not ordinary people, we are the disciple maker. God chosen us and he will guide us, he will protect us, and he will lead us, and he will do his work through us with the power of Holy Spirit. Thank you so much, sir, for sharing this wonderful message. And we will ask the comments and prayer requests of the people, those who are hearing this message. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. మరి ఆ వాక్యము మరి మీకు మరి చక్కని మాటలు మరి ప్రభు తన బిడ్డ ద్వారా మరి మనకు తెలియజేశారు. మరి ఆ శ్రేష్టమైనటువంటి విషయాలు మనం విన్నాం. మరి విన్న వాక్య ప్రకారంగా మనం ప్రభుని స్తుతించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఆ విధంగా మనం ఉన్నప్పుడు మరి ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మరి మీలో ఎవరైనా మరి వాక్యంలో మరి ఉన్నటువంటి విషయాలు మరి మీకు ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే మరి మీరు తెలియజేయండి. మరి మరి అయ్యగారు మరి మీ నిమిత్తము ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. Oh Jesus, what can hallelujah. So, sir, good evening in India, in America. Good morning, sir. So, I am Good a morning. Pastor Ramos. Good morning. I am a Pastor Ramos. I am working as a pastor in India, Hyderabad. So, we have a small old church. Please pray for to increase, to bring many souls to for His kingdom. And I have two children. Boy is completed BTech. He is going to IIT MTech, and my daughter is finished studying before pharmacy fourth year, and my wife Evangeline. So we are both are in the ministry, full time ministry.
Please pray for us continually. And this word is very encouraging to us. We strengthened by the word. Really, we are blessed by the word. So one thing attract to me. We believe Lord Jesus Christ. Then we go to the other fields and preach the gospel. We make a disciple other people also. So that is attractive to me, touch my heart. So we must witness for the Lord Jesus Christ. That is our aims. I learned from that one. So whenever we get opportunity, so we introduce Jesus. We That's it. tell about love of Jesus Christ. So I am also doing like that only. If any person come to me, then I'll give one track and I'll share the love of God. Recently, one testimony is there. One woman, vegetable woman, is there. I introduce, I buy the vegetable, I tell the gospel to her. Immediately she respond, okay, sir, I'll come to the church. She's repentance. So that's a Mhm. wonder. That's wonder. So we are witness for the Lord Jesus Christ. Thank you so much for your coming and encouraging word, and so your valuable time to give us to India. Thank you so much, and also my brother Josh, and also is good brother. He's a humble person. So we are together. We are doing the ministry. So many pastors are doing the ministry. One more thing is there in India, lot of harvest is there. Harvest Mhm. is there. So no servants of God. So we may you pray for do the ministry. More people, more pastors come and harvest to bring many people to the kingdom of Lord Jesus Christ. That is Mhm. our aim. Please pray for us. Come, please continually every Sunday. Awesome. Every Sunday, yeah, we may blessed by Thy word. Thank you so Awesome. much for your love. Thank you everything. We love you. We bless you in the name of Jesus. Amen. 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 Thank Amen. हालेलुया हालेलुया वचन आपका ज़िंदगी में कैसा आशीष का कारण बन गया आप बताना चाहे तो बता दीजिए और आपको कोई प्रार्थना निवेदन होने से भी आप बता दीजिए भाई आपके लिए ప్రార్థన కరేగా హాలెలూయా హాలెలూయా వాక్యము విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తెలియజేయండి అయ్యగారు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు దేవునికి స్తోత్రం హల్లెలూయా thank you so much sir we are really very much blessed today because God opened the door to speak with our people and God gave a precious opportunity through his children from other countries and we are really very much blessed sir and many people are came online and watching on YouTube also after that we will record it and we will put on this YouTube and many people will blessed through the message and encouraged many pastors and evangelists are encouraged through the message and I hope God is going to do mighty miracles in India through the God's Yes. people in the coming days. Praise the Lord. Yes. Yes. Hallelujah. you. Amen. Amen. Hallelujah. Amen. Hallelujah. Uh, మరి ఇంకా విన్న వాక్యాన్ని బట్టి మీలో ఎవరైనా మరి ఆ యొక్క మరి మీరు ఆ వాక్యం మీ జీవితాల్లో ఎలా ఆశీర్వాదకరంగా మా దేవుడు మీకు కార్యం చేస్తాడు అనేటువంటిది మీరు తెలియజేయాలంటే మీరు తెలియజేయండి లేదంటే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కూడా మీరు తెలియజేయండి ఆమేన్ ఆమేన్ Amen. Jesus how lovely you are you are so gentle, so pure and so kind. You shine as a morning star. Jesus, how lovely you are. Hallelujah, Jesus is my Lord and King. Hallelujah, Jesus, oh my everything. Jesus, how lovely you are. You are
so gentle, so pure and so kind. You will shine as a morning star. Jesus, how lovely you are. Our Lord Jesus Christ is so kind and so gentle and so he have so much kindness and loving kindness among upon us, and he have a great compassion for us, and same as like we have the love and compassion and kindness to other people, those who are unsaved people, and have the compassion and led them to Christ. That's a really wonderful word you shared us, and we have the same compassion, same love Jesus, our Lord Jesus, have in our lives also, and we must go forward for God's work in the many different places, many all the nations of the world, according to His promise and His command in Matthew 28:19 and 20. Amen. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Lord, for using us. Thank you, Lord, for opening the doors for to go all over the world to preach your name, Lord. Hallelujah. Thank you, Jesus. We bless your holy name, Lord. Hallelujah. Use us, Lord. Use us and fill us, Lord, and fill us with your mighty Holy Spirit. And fill us with your word, Lord. Hallelujah. And teach us, Lord, how to go forward with your love, your kindness, your compassion, Lord. Hallelujah. We need more love, Lord. We need more kindness. We need more compassion in our lives, Amen. Lord. Amen. Hallelujah. Amen. Amen. Thank you, Jesus. Amen. Amen. Hallelujah. Amen. Thank you, Lord. Thank you, Lord. Thank Use you, us, Lord. Lord. Thank you. Hallelujah. Oh, riba Hallelujah. ba 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 ba. Stotram, stotram, stotram. 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 Hallelujah. Thank you, Jesus. Thank Hallelujah. you, Jesus. Jesus. Thank you, Jesus. Jesus. More love, more power, more of More of you you in in my my life. life. More love, more power, more of you in In my my life. life. I will worship you with all of With my all of heart. my heart. I will I worship worship you with you all of with all my of my mind, and I will worship you with all with of all my of my strength. heart. You are my Lord. You are my My Lord. God. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోన. ఆరాధింతును హృదయమంతటితో, ఆరాధింతును బలమంతటితో, ఆరాధింతును హృదయమంతటితో, ఆరాధింతును బలమంతటితో. యేసు నీవే నా ప్రభు నీవే. యేసు నీవే నా ప్రభు నీవే. More love, more power, more of you in my In my life. life. More love, more power, more of you in In my my life. life. Hallelujah. Lord, help us, Hallelujah. Lord. Give more power, Lord. Give more love, Lord, to love others, Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తెలియజేయండి. మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి కూడికను మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హోల్ స్పిరిట్, ఫర్ రివీలింగ్ ది ట్రూత్స్. హల్లెలూయా. అమాంగ్ us, Lord. Hallelujah. We are you are the greatest, and you have the great love among about us, Lord. Hallelujah. The same love we have in our lives towards other people, Lord, towards unsaved people, Lord. Help us, Lord, and give the courage to go, give the strength to go forward, to work for you in the fields in all over India and all over the world. Hallelujah.
Thank you, Jesus. Thank you. Thank you so much, sir. And we are really very much blessed to hear the word of God this evening. And thank you so much for taking your valuable time. And this is Sunday morning. It is very busy schedule in your time, but still you are coming among us and taking good time, precious time, and giving us for us. And this is a great blessing. And we are really blessed and encouraged through the word of God. And please pray and close this meeting, sir. Thank you so much. Praise the Lord. Thank you again for the invitation. Thank you, And sir. if you ever need me to speak anymore or any other time, let Yes, me sir. know. And that way, I would love to be a part and love to share the gospel. Amen. Today, I actually celebrate 16 years of pastoring, so it's my anniversary Amen. today. Amen. Happy Uh, Wow. anniversary, sir. thank you, Yes, sir. Yes, sir. God bless you thank and use you more and more in the coming yes, days Amen. uh, uh, Amen. for the glory of God. Amen. 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 Thank. So, Congratulations. Yes, sir. amen. So let's pray. Let us pray and we'll close. Father, we thank you today. We thank you for your love and we thank you for your kindness. We thank you, Lord, that we're going to be able to stay focused and do what you have called us to do, Father, to make disciples of you, of disciples of all nations, wherever we are in this world. Continue to strengthen us, God, and continue to guide us into what we need to do. We bind up the enemy. We don't allow the enemy, we don't allow the devil to come in and to distract us or to destroy us, Father. But we know that we have the victory over the enemy, Father. As we continue to grow in you, help us to grow the churches. Help us to grow, God, even in souls, Father. Help us to be able to grow in wisdom in you, that we can have wisdom in our lives. God, and we just love you tonight. Let them have peaceful rest, Father. Let us have joy and excitement to keep going in our salvation in you, Father. And God, we love you today and we love you forevermore. In Jesus' name, amen. Amen, amen, amen. Thank you so Amen. much, sir, Amen. Amen. for sharing the God's word and praying for us. And really, we are very much blessed through your message and prayers. Thank you. Please continually pray for us. And if you are free, please come every week of Sunday and at the same time and share the God's word among us. And it will be a great blessing for all of us. Thank you so much. Yes, sir. Amen. Thank you so much, sir. Praise the Awesome. Lord. Awesome. Thank you, Thank Pastor. Thank you. you, Thank you. sir. Thank you. Thank you. Thank Thank you you. so much for your love. We bless you in the name of Jesus and we pray for you, your family, and about your ministry. We welcome every Sunday evening. If Oh, don't have time to come, God has put burden upon India. He revealed oh, to you. Yeah. amen. Amen. So we welcome to India. If you have a time, come India, and God will open door for you. He will bless. In India, more plenty of people that perish. They doesn't know Right. love of Jesus. They doesn't know. If we say because of the all people are pagan people, Gentile people, because they are idol worshipper, so that we Mm, may go and tell the gospel, we share the love of Jesus. So we lot of work is there. Please pray for India. Please pray for me and Georgian. So we are take care this India. So mm, God put burden upon our heart to bring mm, many souls for His kingdom. So mm. please pray for us, and we are also praying for you. Thank you Amen. so much for your Thank love. Thank you, sir. If God will open door for you, come Wow. India and share the love of God. Definitely, God will open door for you, and you may used by the God in India. Thank you Amen. so Amen. much Amen. for your love. Thank you, thank you, thank you. Amen. Awesome. Amen, amen. Yeah, yeah. Thank you, sir. Thank you, sir. జాసిం బ్రదర్ Uh, జాసిం బ్రదర్ వందనాలు వందనాలు. వందనాలన్న వందనాలు. ఓకే. Thank you so much, sir, for your God's love and kindness and compassion for us, and coming for us sharing the God's word. This is a great blessing for all of us. Thank you, sir. Thank you so much. Awesome. Praise the Lord. Thank you. థ్యాంక్ యూ సార్. మరి ఇంతవరకు చక్కని మాటలు మనం విన్నాము. మరి దేవుడు మనం ఎంతగానో దీవించబడ్డామని నేను నమ్ముచున్నాను. మరి మరి మీరందరూ కూడా ఎంతగానో దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. మరి కూడికను మనం ముగించుకుందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఆమోస్ అన్న మరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందామండి. ఆ ఆమోస్ అన్న ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ఓకే, ఓకే, ఓకే. అన్న
పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభువా తండ్రి. ఈ యొక్క జూమ్ మీటింగ్ని బట్టి వందనాలనైనా ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అయా నాయన కొత్త వ్యక్తులను నీ దాసుడు ప్రయాసపడి మాకు పరిచయం చేస్తున్న ప్రభా. జాచిన్ బ్రదర్ని దీవించండి, ఇంకా గొప్ప ద్వారాలు తెరవండి. లార్డ్ ఓపెన్ డోర్స్ ఫర్ ఇండియా, బిగ్ డోర్స్ విల్ ఓపెన్ in the name of Jesus. Lot of work is there, plenty of work is there. Lord, send your servants, Lord Jesus. We have pray with burden, with tears, we praying, Lord Jesus. దేవా మీకు వందనాలైన ప్రభా. జాషన్ బ్రదర్ దీవించండి ప్రభా, తన కుటుంబాన్ని, తన పిల్ల దీవించండి ఆయన తండ్రి. ప్రత్యేకమైన ఈ జూమ్ లో ఉన్న సేవకులందరినీ దీవించి ఆశీర్వదించే ప్రభా. ఇంకా అనేక విషయాలని మేము నేర్చుకోవాలి ప్రభా తండ్రి. బ్లెస్ బ్రదర్ జాయ్ లార్డ్ తండ్రి, బ్లెస్ హిమ్ more and more abundantly, bless his ministry. If your will, he will come India. So coming days we are praying, Lord, open door for India for him, Lord Jesus. The Lord bless him, bless his family, bless his ministry, Lord Jesus. Give him a good health, Lord. In the coming days he may use more and more around the world, Lord Jesus. Hallelujah. Make my తండ్రి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తనైనా మా జూమ్లో ఉన్న సేవకులందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన ప్రత్యేకమైన ఇంత సమయం నాయన మరి ఇచ్చి మా కొరకు ఎంతో భారంతో ఉన్నటువంటి సేవకుని కూడా దీవించి బలపరచమని, ఇది నా ఆశీర్వాదాలతో నింపమని, దీవించమని మరొకసారి మమ్మల్ని అందరూ కూడా నీ చేతులకు అప్పగించుకుంటాం. మహిమ చెల్లిసిన ప్రభా. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు మేము అన్ని జిల్లాలు తిరగడానికి సాయం చేయండి. ప్రత్యేకమైన తండ్రి నార్త్ ఇండియాలో కూడా నాయన తండ్రి నీ దాసుడు పనిచేస్తున్న ప్రభా, జాసిన ప్రభా, ఆ ప్రాంతంలో కూడా నాయన మీరు దీవించండి ప్రభా. అనేక స్థలాలు, అనేక ఫీల్డ్స్ మేము స్వతంత్రించుకునే కృప దయచండి ప్రభా. సాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం ఏంట్రా బ్రదర్? ఆశీర్వాదం. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరి పైన, జూమ్ లో పాల్గొన్న సేవకుల పైన, ప్రత్యేకంగా జాషన్ బ్రదర్ కుటుంబాన్ని పైన, పరిచర్య పైన, తను చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ మరి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని కృప తోడైంది, నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. మరి చక్కగా మరి ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదం చేసినటువంటి ఆమోసన్ గారు ప్రత్యేకమైన వందనాలు. మరి చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. పాల్ తిమోతి గారు వందనాలు. అలాగే దేవానంద్ బ్రదర్ ధన్యవాద్ బ్రదర్. అలాగే బ్రదర్ ఎమ్మి బ్రదర్ కోబి బ్రదర్ ఎమ్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అమాంగ్ అస్. అండ్ ఆల్సో దేవదాస్ గారు మరి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి మీటింగ్లో జాయిన్ అయ్యి మరి మా మధ్యలో మరి మీరు కూడా మరి దేవుని వాక్యాన్ని వినే విషయంలో మరి ఎంతో ప్రోత్సాహకరంగా మా అందరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. మరి అందరూ కూడా మరి ఈ యొక్క దేవుని వాక్యం వినడం ద్వారా మీరు అందరూ కూడా దీవించబడ్డారని నమ్ముతున్నాను. మరి మరి మీరు ఈ విధంగా వాక్యం ఆదివారం అయినప్పటికీ కూడా మరి ఎవరు రారని అనుకున్నాం, కానీ మరి మీరు సమయాన్ని తీసుకొని మరి ఆదివారం అయినప్పటికీ కూడా మరి మీరు దేవుని వాక్యం వినడానికి సాయంత్రం మరి ఆసక్తిగా మీరు కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నారు. మరలా మరి రేపు ఎల్లుండ జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా మరి జాయిన్ అయ్యి మరి మీరు దేవుని దీవెనలు పొందాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ జేమ్స్. we are honor you, we are welcome you, because you have the great heart for the perishing souls in India, and a great love for us, great kindness and compassion as Jesus have, and according to the command of Jesus, you come and share the God's word among us. We are really blessed, and we knew what the purpose Jesus called us, what is the calling he have, what is the reason he have, and he will accomplish, he will be with us, and he will be living inside of us, and he will lead us for his glory. That's really very much encouraged and very much blessed in our lives. Thank you so much for sharing this wonderful encouraging words, sir. Thank you so much. Thank you so much. Praise the Lord. Thank you, sir. Thank you, sir. In India, every pastor have three worships: morning and evening, and evening also, night also. Their worship 3 or 2 worships they are conducting in India.
So Wow. anyway, they are come to listen the word of God. That is eager to listen the word of God, because Uh, I am wonder, I am exciting about that one, because the pastors are, they are don't have time in Sunday, because they are very busy about worships. So people are the servant of God and came, they listen word. So are amazing, wonderful. Thank you so awesome. much, sir. We love you. We bless you in the name of Jesus. Amen. Thank you. Amen. Thank Thank you so you. Okay. much. Thank you so much, sir. Oh, This is have a this, have a great. this is Have a yeah. If This you, is Amos. This is Amos. My name is Amos. Please remember in your prayer. I will. I will. yeah, I will. If you ever need me again, just let me know. I will Yeah, definitely yeah, out. yeah. Amos. Yeah, Amos means small prophet in the Bible. Yeah. Yeah, Right. yeah. Yeah, Awesome. okay, If you okay. ever Thank you. get me again to speak virtually as well, and we'll talk about traveling as well from Yeah, there, so we can make sure it's financially helped, so that way it can help on both ends as well. And but we'll definitely be excited to be in talks of anything. But just let me know if you ever need me again, and I'd love to do these platforms to help and to encourage other leaders and other pastors to yeah. go and do what God has called us to do. Amen. Yeah. Awesome. Amen. 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 Thank Thank you, you. sir. Thank you so much. Thank you, sir. Thank We see you. you. We see you next Sunday, Bye. sir. Thank you so much. All Bye. right. Bye. Bye. Thank Yes, sir. you. Thank you, sir. Thank you.